ప్రభది మాత్రం ఎన్నడని నన్ను పల్లెత్తు మాట్లాడిందా? దినమలకు వచ్చి మా తారుమాటప్పుడు దినమలకు వచ్చి మా తారు మాట్లాడినప్పుడు ఇట్టి గృహచిద్దం ఎంతటి వారికి ఉండవే. పడిన గోడలు పడినట్లు కదా, పడిన గోడలు పడినట్లు కదా. దైవ మందులకి ఈ పూట తారసలు చేసి ఏమండి, ఎవరా తారసిల్లి వారు? నేను ఇందాకని తెరబొబ్బగా నా మాట పూర్తిగా అంచనా కదకు. ఇప్పుడు అడుగుతున్నా కదా, చెప్పండి ఎవరు వారు? ఆ తారసల్లి అతడు బిళ్ళమంగళుడనా ఏటి ఆవులు కొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దెలు కట్టుకుని కాపురముంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు, నా ప్రాణమిత్రుడు, అందగాడు. ఏమి అలనాడు నుంచి వచ్చిన అందగాడే కావాలి? మీ మిత్రుడు ఎర్రగా, పుష్టిగా, పొడుగ్గా, చాలా అందంగా ఉంటారు ఆయన. ఉండండి ఆయనే, కానీ మీరు ఎప్పుడు చూశారండి? ఏమండి, అలా మీరు కంగారు పడుతూ అడగండి. ఆయన ఎప్పుడు చూశారంటే, మొన్న మేళానికి వెళ్ళామా మా అమ్మ నేను, మొన్న వెళ్ళాం కదా, అక్కడ వేణుగోపాల స్వామి కోవిలలో కళ్యాణ సమయం చూచామండి. కళ్యాణ సమయం అంతే. అయితే పర్వాలే. అంతేనండి, మీరు అలా కంగారు పడకండి. ఏమండి, వారు వీరు అనుకుంటాగా విన్నాను, వారు చాలా బాధ్యతలు వాడక కదా, ఏ పాటి ఆస్తి కలదా అని. 40 లక్షల వరకు ఉన్నానని నా నమ్మకం చెప్తామని. 40 లక్షలు. అంతేకాదు, ప్రకృత వినము అతడు నేను సహాధ్యాయులము. ఎలాగో తెలుసా ఆ దినములో అత్తడో నేను మాట్లాడిన ఒక్క
అందంగా ఉండేవాళ్ళు చింతామణి. బా చాలా అందంగా ఉందండి. ఏమండి అట్టి వరుడు పోటీ ఎట్లా సంభవించినది? ఏమని చెప్పుదు చింతామణి, అతనేమో ఆంధ్రము చాలించే సంస్కృత పాఠశాలలో ప్రవేశించాడు. మరి మీరు మరి మేమేమో చదువు చాలించే బుద్ధిమంతుల్లాగా ఇదిగో ఈ వాళ్ళ ప్రవేశించాం కదండి. అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపో వరకు వచ్చిన వరకు ఈ మధ్య నాకు అతడే గట్టికి వచ్చాను. మొదలు కొరకు వారిని వీరిని దేవురించి కూర్చుందనా. అతడెంత మంచివాడు, నేను ఏమడిగినయ్యాడు, ఎంత ప్రీతితో మాట్లాడినాడు చెప్పాడు. నా కష్ట సుఖం అన్నీ అడిగినాడు, తన మంచి చెడ్డలు అన్నీ చెప్పినాడు. ముఖ్యంగా తనతో ఇంటి దాకా తీసుకుని పోయి భోజనం చేయవరకు విడిచినాడు కలరకు. కానీ బదులు మాట వెంటనే అడగటం బాగుండదు కదా, అందుకని రేపు వచ్చేదని చెప్పి చక్కగా వచ్చింది. అమ్మో ఈ విధంగా ఆలోచించిందంటే ఏదో నా నెత్తి మీదకి వచ్చేట లెక్క. ఇంకేముందలే వీటి కోసం అయి ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు? చిన్న కోరిక కదా అడగమంటారా? కోరిక? చిన్న కోరిక. నీ కోరిక అయ్యో అంత చిన్నదాన్ని ఆశపడదాన్ని కాదులేండి. కోరికలు 100 అడగండి. అంత చిన్నదాన్ని ఆశపడదు కానీ నీ కోరిక నేను ఎప్పుడన్నా కాదన్నా. ఏమిటా కోరిక చెప్పము? నా కోరిక కోసం మీకున్న ఆస్తులన్నీ అమ్మేశారండి. ఏమండి ఏమీ లేదండి, ఎలాగైనా సరే మీ మిత్రుడిని మన ఇంటికి ఒక్కసారి అమ్మో ఆయన ఇక్కడికి వచ్చాడంటే నాకు అన్యాయం జరగటం మాత్రం కాదు. ఏమండి ఆయన మన ఇంటికి ఎందుకండి? ఏమీ లేదండి, అలా చూస్తామని అంతే. నాకు కొన్ని సందేహములు ఉన్నాయి, వారి వల్ల తీర్చుకుందామని. నా సందేహం అది కాదనుకో, కానీ అతన్ని రప్పించడం అలవేని కానీ మాత్రం కాదు సుమా. ఎందుచేతనండి? అతడు మహాపండితుడు. వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠికుడు. విశ్వామిత్రుడి కంటేనా? బహు నీతిమంతుడు. కంటేనా? అబ్బాబా పరస్త్రీ పరాన్ముఖుడు. అబ్బాబ్బా ఋషసింగుని కంటేనా? ఎందుల కండి
నువ్వు చెప్పిందంటే అంత యథార్థం కావచ్చు చింతమని. నా మిత్రుడు బెల్లమంగళమూర్తి మాత్రం అంటుండే వాడి కాదు సుమా. ఏమండి? ఎందుచేత అతని భార్య భూలోక రంభ. ఆహా, అతని భార్య భూలోక రంభండి. ఏమండి, నేను ఒప్పుకుంటాను. సరే, మరి మీ భార్య సంగతి? ఇప్పుడు ఆ గొడవ ఎందుకు పోనీ. ఎప్పుడైనా ఆమెను కన్నెత్తి చూస్తుంటే కదా ఆమె అందచందాలు, ఆమె గుణగణాలు తెలిసేది. ఎప్పుడు మా ఇంటి చుట్టూ తిరగడం, మా అమ్మతో తిట్లు తినడం, అంతే తప్ప వేరే పనే లేదు. ఏమండోయ్, తమ ఇంటిలో సర్వాంగ సుందరీమణులు తమ తమ భార్యలు ఉండగా పరాయాడు పొందు మగవారిలో ఎవరి భార్య చక్కని కాదండి. ముందు మీ భార్య మాట చెప్పండి. చెప్పండి. చెప్పగలరు చింతామణి? ఏమండి, మీరు బదులు చొప్పుడుతో పనే లేదని అతనిని మన ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత మీది. సరే. ఆ పైన అతనిని ఆకర్షించు భారం నాది. సరే. అతనుకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాది. నా పెంతరం వినలేదు, కానీ నాకు అన్యాయం జరగదని ఒక్క మాట ఇస్తావా? నా మీద నమ్మకం లేదండి. నా మీద నమ్మకం లేదా? మీకు అస్సలు అన్యాయమే జరగదు. సరే, ఇవన్నీ మర్చిపోయి కాసేపు సరదాగా ఆనందంగా హుషారుగా ఆడుకుందామా? సరే అండి, సరే.
తొలినాడు నేను చూచినాడు వేణుగోపాల స్వామి కోవెల్లో నాట్యం చేస్తే ఎంత ఉత్సాహంగా ఆడుతూ పాడావే ఆ పాట ఇప్పుడు నేను ఎంతో ఉత్సాహంగా పాడతాను. నీవంతకంటే ఉత్సాహంగా ఆడి నాకే కాదు మన వారందరికి కూడా ఆనందం చేకూర్చాలి సుమా. సరే అందుకోండి. అలాంటి వాడు ఇదంతా వలపుగాక మనుష్యముడు ఇదంతా వలపుగాక మనుష్యముడు ఆడు
ఆపేశారేమిటండి? మీరు ఆపారు కదా. ఓహో అలాగా. ఆ. అయితే ఆడు కానీ- అవగే యమున నాట్యగానమున సవ్య సాక్షి కన్నా సముద్రించిన బంగారు బంగ పండించిన ఏమండి? మా అమ్మ, ఎవరది? మా అమ్మ వస్తుందా? వస్తుందండి. ఓ నాయనో. ఏమండి? ఇటు వెళ్ళండి. ఆ, ఏదో చెప్తా వచ్చేస్తాను. వచ్చేస్తాను. వెళ్ళండి. రాని చెప్తా దొంగమంట. రా తొందరపడి మాకు డబ్బులు తెచ్చే. నీకోసమే ఇస్తున్నా ఉండు, లెక్క పెట్టిస్తా మాట్లాడు.